ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ నేతలు నివాళులర్పించారు. జయంతి కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మల్లాది విష్ణు, రాయన భాగ్యలక్ష్మి, షేక్ ఆసిఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. పూలే ఆశయాలను వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్లారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. అందరికీ విద్య అందించాలని వైఎస్ జగన్ కృషి చేశారని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో సామాజిక న్యాయం జరిగిందని, కానీ చంద్రబాబు హయాంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది కేవలం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా అయితే పూలే గారి ఆశయాలు అందరూ చదువుకోవాలి, అందరికీ ఉన్నతమైన స్థానం కావాలని చెప్పని కోరుకున్నారో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం గారు జరిగింది. ఈ దేశంలో అంబేద్కర్ గారు కానివ్వండి, పూలే గారు కానివ్వండి, బాబు జగజ్జీరావు గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్లిన నాయకులు ఉన్నారంటే అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. తప్పకుండా ఆయన నాయకత్వంలో పూలే గారు ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారు ముందుకు వెళ్తాం, కృషి చేస్తాం అందరూ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అంటే నలుగురు డిప్యూటీ సీఎంలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ఏకైక అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక ఎస్సీకి కానీ, ఒక బీసీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక మైనారిటీ కానీ డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేకపోయావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తుమ్మలపల్లి కళాక్షేత్రం సాక్షిగా, పూలే గారి సాక్షిగా, అంబేద్కర్ గారి సాక్షిగా, బాబు జగజ్జీరావు సాక్షిగా చంద్రబాబుని అడుగుతా ఉన్నా. జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కానీ, ఆనాటి ముఖ్యమంత్రి కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు చదువుకు పెద్దపీటేస్తూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పిన ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద చదువులకి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఆయన శ్రీకారం చుడితే చిన్నపిల్లలు కూడా చదువుతూనే వారికి అభివృద్ధి సాధ్యమని చెప్పని పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పరిపాలన చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసిన సంస్కరణే ఈరోజు మహిళలుగా మేము ఇంతమంది బయటికి రావటము, అన్ని రంగాల్లోన ముందుండడం అన్నది జరుగుతుంది. అదే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 50% రిజర్వేషన్ పెట్టి 2019 నుంచి 24 లోపు మహిళల్ని ప్రోత్సహిస్తూ, విద్యను ప్రోత్సహిస్తూ, బాలికలకు విద్యను ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా మహిళలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మా అభినవ్ పూలే జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా తెలియజేయగలను. ప్రతి అంశంలోనూ కూడా ఒక పారదర్శకమైనటువంటి 50% కోటా తీసుకొచ్చినటువంటి ఘనత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి పూలే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదర్శం. ఆయన ఆదర్శంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాటల్లోనే ఆయన బడుగు బలహీన వర్గాల గురించి పదే పదే మాట్లాడతారు. యనమల రామకృష్ణ గారిని పక్కన ఎందుకు పెట్టారో చెప్పాలి. అలాగే పాత తరానికి సంబంధించిన నాయకులందరినీ ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బీసీలంటే వెన్నెముక అని చెప్పి తెలియజేసి బీసీలకి ఉన్నత స్థానాన్ని ఏర్పాటు చేసిన, అలాగే ఉన్నత స్థానాల్లో ఏర్పాటు చేసి ఆయన క్యాబినెట్లో బీసీలకి ఉన్నత స్థానాన్ని కల్పించిన ఏకైక మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలంటేనే చిన్నచూపు చూసి బీసీలకు అనగదొక్కే విధంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు.